మనం అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకొని వస్తే టెన్షన్ పడాల్సిన అవసరంగా ఏం లేదు. ఎంట్రన్స్కి వచ్చాక అక్కడైతే ఆర్మీ వాళ్ళ సార్లో చెకప్ ఉంటుంది. సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్గా చెప్తారు ఏ విధంగా అని చెప్పి. మనం మెడికల్ టెస్ట్గా ఒక ఫామ్ అయితే తీసుకోవాలి. ఇక దర్శనానికి ఒక ఫామ్గా తీసుకోవాలి. మన ఆధార్ కార్డు అయితే దానికి జత చేయాలి. ఆధార్ డీటెయిల్స్ ఫిల్ చేసి మెడికేర్లో వెళ్తే మెడికల్ ఫామ్ని సార్ చెక్ చేసి మనకంటే ఏమన్నా బీపీ షుగర్ ఇలాంటివి అన్నీ ఉన్నాయా అని చెప్పి అన్నీ చెక్ చేసి ఒక సైన్గా చేస్తారు. ఆ పేపర్ తీసుకొని వచ్చి అక్కడ దర్శనానికి ఎంట్రన్స్ దగ్గర మనం అప్లై చేసుకునే దగ్గరికి వచ్చేస్తే అక్కడ వాళ్ళు కొన్ని బయోమెట్రిక్గా తీసుకొని ఫీజు అయితే 250 రూపాయలు తీసుకుంటారు. ఆ విధంగా అయితే మనకన్నీ మన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ వేసుకొని మనకు ఒక కార్డుగా అయితే ఇస్తారు. ఆ కార్డు తీసుకొని సెక్యూరిటీ స్కానింగ్ చెకప్ ఉంటుంది. మన లగేజ్ ఏమున్నా కానీ సెక్యూరిటీ స్కాన్ చెకప్ తర్వాతనే ఈ లోపలికైతే ఎంట్రీ అవుతాయి. అలా ఎంట్రీ తీసుకొని వచ్చేసి ఇవన్నీ లంగర్సు, బండారాలు లంగర్స్ అనేవి ఇవే ఒక 15 ఉన్నాయి ఈ లైన్లో. అయితే ఇందులో 8వ నెంబర్లో అయితే మన తెలంగాణకు సిద్దిపేటకు చెందిన వారు కూడా ఉన్నారు. పంజాబ్ వాళ్ళతో కలిసి కంబైన్డ్గా 8వ నెంబర్లో. అలా ఎక్కడైనా ఏ లంగర్లో అయినా కానీ ఏ బండారాలో అయినా కానీ వాళ్ళను అడిగి ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ మనం కానీ ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్రకు బయలుదేరితే 14 కిలోమీటర్లు మార్నింగ్, సాయంత్రానికల్లా ఆరామ్సే రిలాక్స్గా చూసుకొని అయితే వచ్చేయచ్చు. ఆఫ్టర్నూన్గా వెళ్తే మనం తిరిగి రాలేము. మార్నింగ్ టైంలో ఒక 7 గంటల లోపలనే 6 గంటల లోపలనే స్టార్ట్ అయిపోతే రిలాక్స్గా 11-10:30కు చేరుకుని ఆ తర్వాత అక్కడ ఎంతసేపు అయినా స్పెండ్ చేసి మనమైతే రిటర్న్ ఈవినింగ్ 5 లోపలికైతే వచ్చేయచ్చు. అలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. తిండికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎంత తిన్నా కానీ ఉచితంగానే ఇస్తారు వీళ్ళైతే. ఉచిత భోజన వసతి ఎక్కడైనా కానీ ఈ అమర్నాథ్ మొత్తం దారి పొడవునాగైనా కానీ ఉచిత భోజన వసతి ఎక్కడైనా. మనం ఇంకెక్కడన్నా ఏమన్నా అవే కూల్ డ్రింక్స్ అలాంటివి కొనుక్కోవాలంటే తప్ప మిగతా 99% ఉచిత భోజన వసతి ఈ అమర్నాథ్ క్షేత్రంలో. అలా అయితే ఈ అమర్నాథ్ క్షేత్రాన్ని చూసేయచ్చు. జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అయితే ప్రతి ఒక్కరూ రావాలి. ఎందుకంటే మంచుతో ఏర్పడే శివలింగాన్ని చూడగలం ఇక్కడే. మరి